Hi everyone, this is Rakul Preet and you're watching Volga Videos. For more updates on film, subscribe to Volga Videos. బావా నాకు ప్రమాణం చేయరా పెళ్లి చేసుకోను అని ప్లీజ్ రా. అరే చేది ఏంట్రా తాళి కట్టాక అందరూ ఈ కూతే వస్తారు. మరి చిన్న వయసులోనే కన్న కళ్ళన్నీ ఎప్పుడు నెరవేర్చుకోవాలి? ఆ బాస్ చెప్పింది కరెక్ట్. ఏంట్రా కొత్త పెళ్లి కొడుకు పాత పెళ్లి కొడుకు ఒకే పాట పాడుతున్నారు? ఐ కాంట్ టేక్ దిస్. నమ్మకం లేదా? పెళ్ళంట ఆచారు తట్టుకోలేక మందు కొట్టే వాళ్ళు ఎవరు చేయొద్దండి. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ కమ్ ఇన్. మిమ్మల్నే. వేరే ఇంటికి వచ్చానా? D3 వెంకటాద్రి రాత్రి. రోజు ఇలా తాగొస్తున్నారే, మీకు సిగ్గేయటం లేదు? అర్ధరాత్రి 12ంటికి వేరే కొంపలో నీకు సిగ్గేయట్లేదా? నువ్వు దాన్ని భయంకరంగా టార్చర్ చేస్తున్నావు. పెళ్ళయ్యాక ఇంతవరకు ఒక్కసారైనా దాని గురించి ఆలోచించావా? నీ మనసులో అసలు ఏమనుకుంటున్నావు? మనసులో ఏముందో నాకు తెలీదు, ప్యాంట్లో ఏముందో. హాట్ కావాలా? నాకు ఈ హాట్ స్వీట్లు నచ్చవు. అయ్యయ్యో, ఈ మొహానికి కూడా నువ్వు నచ్చలేదట, ఇంకెవరికి నచ్చుతావు? చచ్చిపో. నచ్చలేదా నచ్చలేదా నచ్చలేదా? చచ్చిపోయింది. పేరులోనే హార్ట్ ఉంది, కానీ దాని హార్ట్ అర్థం నువ్వు పిచ్చి వాళ్ళ మాట్లాడుకో. నీ మొగుడు నీ కోసం వెతకడా? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఐ హెల్ప్. హలో, చిన్నగా 3వ అంతస్తుకు పో, అన్ని ఇళ్ల తలుపులు కొట్టు, ఏ ఇంటి తలుపు తెరుచుకోదో అదే నీ ఇల్లు. నేను గుడ్ బాయ్ రా, ఇంటికి కరెక్ట్ గా వచ్చాను. రే జాను, సాధించావురా. నీకు పెళ్లి కాలేదని ఫీల్ అవుతున్నావుగా? ఇక్కడ అమ్మాయి ఉంది, పెళ్లి చేసుకుంటావా? ఏంటి కరుణామయుడి సినిమాలో యేసు ప్రభువులా అందరినీ దీవిస్తా పోతున్నాడు? అడే వాట్ డే? మండే సార్. వాట్ మండే? సారీ సార్. వాట్ సారీ? వాట్ అన్న ఒక్క ముక్కట్టుకొని రోజు నన్ను ఇలా ఎక్స్క్యూజ్ మీ సార్, నేను మిమ్మల్ని వెతుకుతున్నాను. వాట్ జాన్? వైఫ్కి ఒంట్లో బాగాలేదు, అందుకని హాస్పిటల్లో జాయిన్ చేశాను. పర్వాలేదు, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అని చెప్పింది. పొద్దునుంచి నా ధ్యాస అంతా అక్కడే ఉంది. మీరు ఒక్క 2 hours పర్మిషన్ ఇచ్చారంటే వెళ్ళి చూసి వస్తాను సార్. టేక్ ఫుల్ డే లీవ్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సర్ది సార్, వెళ్ళొస్తాను. రేయ్ సార్ 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 నాకు ఒక 2 hours పర్మిషన్ ఇస్తారా ప్లీజ్? వై? ఏంలా, ఎదురింటి ఆంటీ కొబ్బరి బద్దతే అన్నారు. సడన్ గా పిలిచి వద్దులే బాబు అన్నారు. బట్ నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఆంటీయే జ్ఞాపకం వస్తున్నారు. పర్మిషన్ ఇస్తే వెళ్ళి కొబ్బరి బద్ద కొనిస్తాను. నో 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 నో, వర్క్ ఫాస్ట్, వర్క్ ఫాస్ట్. టెస్ట్ డ్రైవ్ పొమ్మంటారా? థ్యాంక్ యూ చీఫ్. వన్నీ గే. ఏంటి వీడి ఆనందంలో తేలిపోతున్నాడు? ఏం బావా, నీ పెళ్ళాన్ని ఫినిష్ చేసావా? ఏంట్రా? నువ్వు మహా సంతోషంగా ఉంటాను, ఒకవేళ అలాంటిదేమో అనుకున్నా. అవును, ఇప్పుడు అబద్ధం చెప్పి మనం ఎవరిని చూడడానికి వెళ్తున్నాం? నువ్వు చెప్పని తెలుసులే. సరే, కారో పక్కగా అప్పు చూస్తే వెళ్దాం. బావా ఏంట్రా? ఏంటి తను? ఏంటి తను? ఓన్లీ బావా, అమ్మాయి మనసు ఎలా మార్చాలో చెప్పరా? ఏంటిది? నేనున్నాను రా. ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? రా. ఎవరు చూడలేదు కదా? కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బావా. మొట్టమొదటిగా నువ్వెప్పుడు బాబా ఏడ్చింది? రే వదలరా. ఉండు, మొట్టమొదట నువ్వెప్పుడు ఏడ్చావు? ప్రశాంతంగా మందన్న తాగనివ్వరా.
ఉండు. మొట్టమొదటి ఎప్పుడు బావా నువ్వు ఏడ్చింది? ఏ వదలా. బావా 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 ఏదో పెద్ద బంకమట్టి మొహంగాడు ఓ వారం వరకు హౌస్ఫుల్ టికెట్లు దొరకమని కథలు చెప్పాడు. దొరికేరా అశోకాలు ఒక 5 నిమిషాలు నీ దగ్గర ఉంటా. ఇదిగో డ్రాయర్ మాత్రమే బ్యాలెన్స్. ఇప్పుడు రెడీ అయిపోతా. రేయ్, చేతులు కుట్రాకు. ఓ 500 రూపాయలు రెడీ చేయి. డబ్బులు ఇచ్చామని కదా ఏంటి ఎప్పుడు చూసినా ఇలాగే అంటారు? పంచాయతీ పెట్టుకుంటే పొమ్మంటా ఉంటే బాబాయ్ నేను బాస్ సినిమాకు వెళ్ళాలి. ఓ 500 ఇచ్చుకో. ఏం అడిగినా 500 రూపాయలు. ఐ, దానికెందుకు ఆటో టైర్ ని కుక్క వాసన చూసినట్టు ఇంత దగ్గరకు వచ్చి చూస్తున్నావు? నేనే పాల డబ్బులు కరెంటు బిల్లు కట్టలేక అవస్థ పడతా ఉంటే నీకు సినిమా కావాల్సి వచ్చిందా? నువ్వు కష్టపడి సంపాదించరా, అప్పుడు తెలుసుద్ది నీకు కుటుంబాన్ని కూడడానికి ఎంత ఖర్చు అవుతుందో. నువ్వు కూడా నీ స్నేహితుడితో సినిమాకు వెళ్ళి చూడరా, అప్పుడు తెలుస్తుంది ఎంత ఖర్చు అవుతుందో. ఏంది సారీ బాబాయ్, ఉదయం పళ్ళు తోముకోలేదు, అందుకే నోరు స్లిప్ అయింది. ఇదిగో పట్టుకెళ్ళు. థ్యాంక్స్ మన కమిషన్ డబ్బులు రావాలి. అడ్రస్ కెళ్ళి నారాయణ గారిని అడుగు, చెక్ ఇస్తారు. 10 నెలలోగా తీసుకొచ్చాయి, లేదా బయటికి వెళ్ళిపోతారు. మళ్ళీ నేను తిరగాల్సి వచ్చింది. నా ముఖ్యమైన పనులన్నీ చెడతాయి. వెళ్తానన్నా బాబాయ్. బాబాయ్ మార్నింగ్. వచ్చా సారథి. ఇదిగో సారదే. ఇంత పాటు వెళ్ళే చెక్కు తీసుకొచ్చాయి. అడ్రస్ తెలుసు కదా, చూడన్నా. ఓపిక దగ్గరనే రైట్ తిరిగితే వినాయకుడు గుడి వచ్చింది. బాబాయ్ నీ నావిగేటర్ నోరు కొంచెం మూసే, అంతా నేను చూసుకుంటాను. ఏయ్, సారీ మర్చిపోయాను. గో గో. ఏ ధనం వెళ్ళొస్తారా? మీ బాబాయ్కి ఏమన్నా నేను కూలో ఉన్నా? ఎందుకురా మనం వెళ్ళి చెక్ తీసుకురావటం? నీకు కష్టమైతే నన్ను సిగ్నల్ దగ్గర దించేయి, నేను బస్సులో వెళ్ళి చెక్ తీసుకుంటాను. నువ్వు ఒంటరిగా వెళ్ళి సినిమా చూడు బాబాయ్. రేయ్, నువ్వు లేకుండా ఎప్పుడైనా సినిమాకి వెళ్ళానా? ఎక్కడికో చెప్పు. భరత్ నగర్. ఓ 10 నిమిషాల్లో చెక్ తీసుకుంటావా? తీసుకుంటా. అంతా నీకోసమేరా, ఆ తిక్కలోడి కోసం కాదు. థ్యాంక్స్ బావా. నారాయణ గారు ఉన్నారా? మీరెవరండి? వెరినాగన కొడుకని చెప్పండి. నవ్వకండి, దేవనాగం కల్లోకొచ్చి కాటేత్తది. లోపలికి రండి, కూర్చోండి. అయ్యగారు తానం చేస్తున్నారు. వెళ్ళేటప్పటికి టైటిల్స్ అయిపోయినాయో చచ్చావే. బావా అదిగో ఎఫెక్ట్ సౌండ్ ఎక్కువగా వస్తోంది. ఫైనల్ టచ్ రుద్దు. లేస్తున్నావేంట్రా? కాఫీ నువ్వు పెట్టిద్దాం అనుకుంటున్నావా? ఛీ కూర్చో. అమ్మాయిని చూసావా బావా? బయటికి వస్తేయేమో ఆపిల్ జ్యూసు ఐఫోను అంటారు, ఇంట్లోనో అట్ ఏ టైం 5 పెళ్లిళ్ళు జరుగుతున్నట్లు ఏం తయ్య తక్కలో చూడు. సార్ నమస్కారం, వెర్రినాగన కొడుకుని. మీ ఇద్దరి మొహాలు చూస్తుంటే దొంగ మొహాల్లో ఉన్నాయే. కరెక్ట్ గా చెక్కు తీసుకుపోయి భద్రంగా ఇస్తారా? మేం కరెక్ట్ గానే ఇస్తాం. మీ చెవిలో సబ్బు నొరగుంది, లోపలికి వెళ్ళి కరెక్ట్ గా కడుక్కోండి. వస్తామండి. రేయ్ రారా. రేయ్ ఏంట్రా పాల ప్రకటనలో వచ్చే పరమగోవులాగా బాని పళ్ళని బయటెట్టా? సినిమా టైం అవుతుంది, రారా రా. నాగన్నా, వెర్రి నాగన్నా. ఆ చెక్కు తీసేస్తారా? నేను కూర్చో- ఎవరు నువ్వు నా మొగుడు పట్టుకొని కొడతావు? నీ మొగుండంటే అడ్డొస్తే నీ అమ్మ మొగుడు కొడతావు. బాబాయ్ బిడ్డ. ఏంటి బావా, మీ బాబాయ్ అవమానం తట్టుకోలేక ఊరేసుకున్నాడా ఏంటి? ఆ యదవ అంత పని చేయడు బావా. నిన్ను నెత్తిన పెట్టుకుని పెంచాడు కదరా. సారది ఆ పిన్ని ఏమైంది? లోపలికి పోయి మీ బాబాయ్ నో పని చూడరా. వాట్ బాబాయ్ హర్భజన్ సింగ్ లా కూర్చున్నావు? ఎవడన్నా బాబాయ్ బుర్ర గిట్ట బొక్కడదాడంట్రా. ముందు సీట్ లో కూర్చుంటే బుర్రకి బొక్కెట్టకి ఏం చేస్తారు బాబాయ్? ఏంది సారది, ముందు సీటు వెనక మన సీట్ అంటున్నావు? బస్సులో ముందు సీట్లో కూర్చుంటే కమ్మి కొట్టుకుని బుర్రకి బొక్కడింది ఏంటి ఇప్పుడు? మీరు బుల్లెట్ లో కదా వెళ్ళింది. ఏంది ఏడు అడ్డగొడు పెట్టేస్తున్నావు? లే ఇక్కడి నుంచి. ఇట్లా ఏడవడానికి కూడా స్వతంత్రం లేకుండా పోయింది. ఎట్టా సమర్థించుకున్నాడు చూడు సన్నాసి. రా. ఒరే కొడక, మీ పిన్నికి ఈ సంగతి ఏడ తెలుసుద్దో అని నా కాలు చేతులు వణుకుతా ఉంటారా? వణుకుతున్నాయా? నరాల బలహీనత అనుకుంటా. న్యూరోబిన్ మాత్రేసుకో, మంచిది. బ్యాటరీ వీక్ అయిన మొబైల్ కి డ్యూయల్ సిమ్. పొజిషన్ బట్టి మాట్లాడరా. ఈ విషయం మీ పిన్నికి తెలిసిందనుకో తాట ఊరిచెత్తురా కొడక. చెప్పబ్బాయి. ఓ ఆరాంసే ఆరాంసే. ఎమోషనల్ గా టచ్ చేసావు, అయినా నిజాన్ని దాచిపెట్టాలంటే
వయసులో ఉన్న కుర్రాడివి ఎన్నో ఖర్చు ఉంటాయి కదా ఉంచు ఎట్టుండాలి పంచి బాబాయ్ నేను వయసులో ఉన్న పిల్లాడినే. నువ్వు వయసు పిల్లాడివేరా నువ్వు వయసు పిల్లాడివే నీకు ఎన్నో ఖర్చు ఉంటాయి రారా కదా వెళ్దాం. సారది ఆ? ఆ చెక్కు తొక్కలో ఒక్కటి ఇచ్చానంటనా? చిత్తకార్తె కుక్కలా ఊరి మీద తిరగబోతే ఆ చెక్కు తీసుకోవచ్చుగా. ఏంట్రా మర్యాద లేకుండా అలా మాట్లాడతావు? ఈయన ఎంతైనా మన పిల్లాడు. బాబాయ్ తెల్లారు 6 గంటల లోపే వచ్చి నేనే సారథ్తో పాటు వెళ్ళి ఆ చెక్ తీసుకొస్తాను. అంతా నీకోసమే బాబాయ్, ఆ దిక్కులోడి కోసం కాదు. బాయ్ రా. రేయ్, ఏంట్రా బాధ్యత లేకుండా మరి నువ్వు తెల్లారేటప్పటికి వస్తానన్నాను కదా. ఎక్కడికి పోవడానికి? రా. రే డ్రెస్ వేసుకొస్తాను రా. ఇప్పుడు మరీ అందంగా ఉన్నావు రా. రాకరా, రే 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 రే. రేయ్, అమ్మా, పనంతా ఎందుకట్రా అయిపోయిందమ్మా, బాంబు స్క్వాడ్ లాగా నన్ను ఇక్కడికి నేను లాక్కొచ్చింది సాయంత్రం నిన్ను? అమ్మ నా దేవుడా, అడ్డం పడ్డ చెత్త తీయడానికి వాడు కావాలని అందరికీ చెప్పాను, ఒకడు పట్టించుకోలేదు. నేను వచ్చిన నువ్వు కరెక్ట్ అయినా వేసుకొచ్చావు. సర్లే గాని లుంగి ఇప్పేసిన వెనకమల్లేరా. ఏటి లుంగి విప్పాలా? ఏం మాట్లాడవేంట్రా? ఇదిగో దీనట్టుకో ఏ? డ్రైనేజ్ 2 ఇళ్ళ అవతల కాడుంది, తొందరగా రా. రేయ్, ఏంట్రా ఈ గొడవ? వీడు డ్రైనేజ్ క్లీన్ చేసేవాడు కాదు, వెరీ నాగన్న కొడుకు. అయ్యో, నేను ఈ లుంగిని చూసి అట్టాడి మనిషి అనుకున్న, తప్పుగా అనుకోకండి. దేశంలో లుంగి కట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా చర్దీసేవాళ్ళ వెళ్ళి పని చూసుకా. ఏంటమ్మా పండుగలు ఇస్తున్నా? కొంచెం కింద చూడు తల్లే. ఏంటి? బస్సు బయట కింద చూడు తల్లే. ఎలా కనిపెట్టానో చూసావా? ఏ కంపెనీయో? అంత మురిసిపోకు. మన సిటీలో మొత్తం 40 బ్రాంచులు ఉన్నాయి. 40 బ్రాంచులా? ఎలా పెట్టాడు రా? దోపుడు బండిలో చికెన్ పకోడా అమ్ముకునే వారికే 4-5 బ్రాంచులు ఉండగలేంది. ఇంత పెద్ద కంపెనీకి 40 బ్రాంచులు ఉండకూడదా? అది కాదు బావా, మన ఫ్రెండ్స్ ఎవరు అందులో పనిచేసే వాళ్ళు లేరు కదా, ఎలా కనిపెడతాం రా? మామ్స్ తను ఇందిరానగర్ లో ఉన్న టెక్కీ పార్క్ లో పనిచేస్తోంది. ఇదే నెక్కర పెట్టింది. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఆ బ్రాంచ్ ఓకే బావా, అక్కడ ఎవరన్నా తెలిసి ఉండాలి కదా మనకి. ఏంటి డైనోసార్ కి జలుబు చేసినట్టుగా సౌండ్? ఎందుకైనా మంచిదని అక్కడ ఫిగర్ ని సెటప్ చేసి ఉంచాను. నువ్వేం చేస్తావంటే రేపు వెళ్ళి కన్ని మీట్ అవ్వు. నేనైతే మాట్లాడి ఫైనల్ చేస్తాను. నీ ప్లాన్ ఓకే, వెళ్ళి మాట్లాడు. ఆహా, వేల రంగుల ఇంద్రధనుసులా ఎంత కలర్ఫుల్ గా ఉన్నారు. ఇప్పుడు తెలిసింది అబ్బాయిలు ఎందుకు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయడానికి ఆశపడుతున్నారా అని. దీనికి ఎలా అంటున్నావు? నా సంబంధంలయాన్ని చూసావంటే షాక్ అవుతావు. రే ఉడ్డుంబే, మసాలా వడ సైజులో నీకెక్కడో లక్కీ పుట్టుమచ్చుందిరా. అటువంటిది ఏం లేదురా. నీ కలర్ లో కలిసిపోయి ఉంటుంది మావా. రే నువ్వు నోరు మీరా, ఎక్కడరా నీ లవ్? ఈ వింత వికారకాంత నీ లవరా? వీడి లవర్ని కలపడానికి ఏం దూతం దించావురా? నువ్వలా మాట్లాడొద్దురా, ఆ తర్వాత తను మనకి హెల్ప్ చెయ్యదు. ఎవరు జాను? మా అందరికంటే ఓ జానడు ఎత్తుగా ఉన్నాడే, వీడే జాన్. జాన్, నీకు నేనే హెల్ప్ చేయాలి. అందరికీ మామూలుగా అమ్మాయి పేరు తెలుస్తుంది, ఇల్లు తెలీదు, ఏరియా తెలీదు. కానీ నాకు కొంచెం రివర్స్ అండి. నాకు ఇల్లు ఏరియా రెండూ తెలుసు, కానీ అమ్మాయి పేరే తెలీదండి. వాట్ ఫనీ. ఆ అమ్మాయి డీటెయిల్స్ ఇచ్చుకో. ఆ అమ్మాయి భరత్ నగర్ నుంచి వస్తుంది. భారత్ నగర్కి 4 బస్సులు పోతాయి. బస్సుకి 10 మంది చొప్పున 4 బస్సులకి 1 వీక్ లో కనిపెట్టేదా? ఏమా, మేమేమన్నా నీ డ్రై క్లీనింగ్ బట్టలేస్తున్నావా? 1 వీక్ టైం అడుగుతున్నావు. ఏమండి కొంచెం తొందరగా కనిపెట్టండి ప్లీజ్. బావా, ఆ ఏరియా పాలవని అడిగినా ఆ అమ్మాయి పేరు చెప్తాడ్రా. ఈ తాటికాయ మూతిని ఎందుకురా బతిమలాడడం? ఏంట్రా చింపాంజీలు గొడవ పడుతున్నాయి? రే, నీకెంతకంటే మంచి ఛాన్స్ రాదు, దాన్ని వదిలించుకో. లవ్వురా, కలపండిరా, రండిరా. రే ఛీ, గొరిల్లా జాంకాయ తిన్నట్టు. ఆడాల ముందు కొంచెం పద్ధతిగా తినరా. మావా, రే బావా, ఏమైపోయారా? బావా తన ఫోన్ నెంబర్ ఇచ్చిందిరా. సూపర్. భూషణ్ ఇంట్రడ్యూస్ చేసిందిరా. కొంపదీసి మొగుడా? భూషణ్ తన బాయ్ ఫ్రెండ్ రా. ఆహా, బావా తనెందుకు నిన్ను వద్దు వద్దు అంటుందో నీకు తెలుసా? అదే నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నువ్వు తనకు అక్కర్లేదురా. నా షర్ట్ కదరా, వెళ్ళి అమ్మాయి మొగుడు షర్ట్ పట్టుకో. బాయ్ ఫ్రెండ్ రెండు ఒక్కటే. శ్రీరాఘవ సినిమాలు ఎన్ని చూసాం. ఆయన్ని తని తరివేసి ఆ ప్లేస్ లో నువ్వు సెటిల్ అయిపో. నీ లవ్ కు మేము హెల్ప్ చేస్తాం. ఏంట్రా? జపాను కరెక్ట్ మామ్స్. చూసావా, ఆఫ్రికా జపాన్ ఒప్పంద పత్రాల్లో సంతకాలు పెట్టారు. బావా వాడేరా భూషణ్. చూడ్డానికి ముదురు ములక్కాళ్ళ ఉన్నాడు,
తన్నులు తినడానికి ఆంతి వేళ వస్తున్నాడు చూడు. ఏ వంకతో వాడిని కొట్టాలరా? బాబా, నిష్కారణంగా గొడవెట్టుకోవాలంటే యూనివర్సల్ గా 2 దారులు ఉన్నాయి. నిన్ను పట్టుకొని ఏ జాన్ అన్నాడు అనుకో, ఏ అంటావా అని రైట్ లో ఒకటి పీకు. హాయ్ రా అని కూసాడనుకో, హాయ్ అంటావా అని లెఫ్ట్ లో ఒకటి పీకు. అమ్మాయి కోసం కొట్టుకోకూడదని చెప్పిన మనమే కొడితే ఎలా రా? బావా, అమ్మాయి కోసం కొట్టుకోకూడదు, కానీ లైఫ్ కోసం కొట్టుకోవచ్చు. నేను కన్విన్స్ కాలేనురా. బ్రదర్ జాన్ ఎనఫ్రా కొట్టే. మీద చెయ్యకు. ఏంట్రా? ఓకే ఫ్రెండ్, నీ పని అయ్యాకరా మేము కాదర్ వెయిట్ చేస్తాం. రండ్రా. ఐటీ కంపెనీలో పనిచేస్తూ ఆఫ్టర్ ఆల్ 500 పెట్టుకుని తిరుగుతున్నాడు. సరే ముందుకు బావా, వీడు 2 చోట్ల చీట్లేశాడు. నీ ఫిగర్నే కాకుండా ఇంకో ఫిగర్ కూడా లైన్ లో పెట్టాడు. అరే బావా, అవును, వీడి లోకానికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ఇంగ్లీష్ మొహానికి ఇంగ్లీష్ సాంగ్. అదే దవడ సైడ్ అయింది కదా, అందుకు. చెప్పరా. ఫోటో వైఫ్, కీర్తు వైఫ్ బెస్ట్ ఫ్రెండ్, సిస్టర్ టైప్. ఏంటి బావా వైఫ్ సిస్టర్ గెస్టర్ అంటున్నాడు? ఏడవకూడదు. నీకేమిష్టం, కోనైస్ ఇష్టమా పుల్లైస్ ఇష్టమా? ఓకే, నేను తాగుపోతున్నట్రా? నేనేమన్నా తాగుపోతున్నా? నేను తాగుపోతున్నా? మరి తిరిగిపోతువా? చెయ్యి తాగు. లేదు బావా, నన్నే బారు మెట్లు ఎక్కించిందిరా. బావా, మామయ్య ఇచ్చిన చెక్కును తీసుకుని బ్యాగ్లో ఉంచుకుని ఎందుకు నిన్ను తిప్పుకోవాలి ఆలోచించు. బాయ్ ఫ్రెండే లేని తను ఓ సోడా బుడ్డిని చూపించి వీడే నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పింది అంటే ఎందుకో ఆలోచించు. అన్నిటినీ మించి నిన్ను బ్రదర్ అని ఎందుకు పిలవాలి? యూ హ్యావ్ టు థింక్ డీప్లీ. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు బావా? చెప్తా ఇన్రా, నీ లవ్వు చల్లగుండా. ముందది కొట్టేయి, అది ఏం చెప్తుందో అది చేసేయి. బావా, ఇదేం చెప్పలేదురా. చెవిలో ఎట్టుకో, చెప్పుద్ది. బావా, ఇంటికెళ్ళి గొడవ పెట్టుకోమంటుందిరా. చెప్పింది కదా, అది చెయ్యి. బయలుదేరు పో పో పో. బావా, నాకు బూతులు రావు కదరా. ఏం లేదు బావా, ఇలా చూడు. తా ఇప్పుడు దాన్ని అలా రిపీట్ చేసుకుంటూ పో. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళలోగా అది బ్యాడ్ వర్డ్ గా మారుతుంది. దాని పక్కన హిందీ కూని మిక్స్ చేసుకుంటూ పో. ఆన్ ది వేలో ఇంకొన్ని మాటలు నేను కంపోజ్ చేసి పంపుతాను. బయలుదేరు, విజయం నీదే. ఆపు, కీర్తనలు కూడా తెలియదా నీకు? తమ్ముడు, ఇక్కడ పెద్ద గొడవ జరగబోతుంది, వెళ్ళిపో. బ్రదర్, ఇలా రా. బాల్ తర్వాత ఆడుకోవచ్చు, ఇలా రా. ప్రేమించారా? పరువు పోయిందా? ప్రేమించి పరువు పోగొట్టుకున్నాను బ్రదర్. ఈ లోకంలో ఆడదాని మనసు ఆది నుంచి ఎవరికి అర్థం కాలేదు బ్రదర్. నేను అమ్మాయి దగ్గర పోయి నువ్వే నా లోకం అన్నాను. ఇడియట్ని. అమ్మాయి ఏడుస్తుందంటే మోసం చేస్తోందని అర్థం. అదే అబ్బాయి ఏడుస్తున్నాడంటే మోసపోయాడని అర్థం బ్రదర్. నువ్వెందుకు బ్రదర్ ఏడుస్తున్నావు? నేను గిఫ్ట్గా ఇచ్చిన జూలీ నిన్ను మోసం చేసిందా? ఆ జూలీ కీర్తన ఒకటే బ్రదర్. ఏ బ్రదర్, ఈ విషయం కీర్తనతో చెప్పకే. లోపలికి రా.
ఇప్పుడు రాలేదా వాడితోనే పంపిస్తాను. ఎంత ధైర్యం నీకు? మొత్తానికి ఈ తాగుబోతు కుక్కతో చేరి నీ కుక్క బుద్ధి ఏంటో చూపించావు. ఈసారి బయటకు పోయావో చంపేస్తాను. బ్రదర్ ఎక్కడికి రైతు ఇప్పుడు వీడిని ఏం చేయాలి? బావా తిట్లు కొన్ని అడిగావు కదా, దొరికినీరా? ఎవరు? అవతల ఓ కౌంతి. నీ కీర్తన మాట్లాడుతున్నా. మీ ఇంట్లో ఏమో జాను, చేతిలో ఏమో ఫోను. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. రే మొద్దు, వాడు తాగొచ్చి నా కొంప ముందు పడున్నాడు. వచ్చి తీసుకుపో. కరెక్టే, అర్థమైంది. కానీ మమ్మల్ని తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరే. తప్పుగా అనుకోకండి, ఏదో తాగొచ్చుంటాడు. అరే రే తెలిసిన వాళ్ళు ఇల్లే కదా అని మూల పడుకొని ఉంటాడు. ఏంటి బావ అట్ట నటిస్తుంది? ఆ రోజు హాస్పిటల్లో సంతకం చేస్తే హస్బెండ్ అయిపోతారా అంది, నిన్న మాత్రం ఏంటి? వదిలేరా, ఊరికే టెన్షన్ అవ్వకు. వాళ్ళ నాన్న ముందర మరీ నటిస్తుందిరా. టవల్ తీసుకోండి, కాఫీ తీసుకోండి, కేక్ కట్ చేయండి. చచ్చా, రేయ్ నువ్వు నాకు నచ్చావని తనతో నువ్వు చెప్పావా? లేదు కదా. తను మాత్రం చెప్పాలని ఎందుకు ఆశిస్తున్నావు? మీ ఇద్దరి పరిస్థితి ఒకటేరా. రేయ్ నాతో కాపురం తనకి ఇష్టం లేదురా అని నీతో అందా? రేయ్ ఇంత చెప్పినా నీకు అర్థం కాలేదా? తనకి నా నుంచి కావాల్సింది డైవర్స్ రా. అయ్యో, వాట్ ప్రాబ్లం? వాట్ డైవర్స్? నథింగ్ సార్, స్మాల్ ఫ్యామిలీ ప్రాబ్లం. వి విల్ టేక్ కేర్. యూ గో సార్. వాట్ ఫ్యామిలీ ప్రాబ్లం? ఈవినింగ్ కమ్ టు మై హోమ్, వి విల్ డిస్కస్. మన ఇంటి సమస్యను వాడింట్లో మాట్లాడుకోవడం ఏంట్రా? వచ్చాడ్రా. గుడ్ ఈవినింగ్ గైస్. గుడ్ ఈవినింగ్ సార్. I got stuck in traffic. Wait for 2 minutes. Hi honey, I'm home. నక్క ఓల వేసినట్టు ఏంట్రా సౌండ్? చూసావా, ఈ ఇంటి పనుడు కూడా ఎండి గారిలాగే ఉన్నాడు కదా. అవును బావ. నేనేనయ్యా మీ బాస్ హెన్రీ. అయ్యో సారీ సార్. కూర్చోండి కూర్చోండి. ఏంటి సార్, వెళ్ళేటప్పుడు సూటు గుట్టేసుకుని మంచి హోష్ గా వెళ్ళారు, వచ్చేటప్పుడు అరటికాయలు అమ్ముకునే వాళ్ళ లుంగితో వచ్చారు. ఇదేనమ్మా మన ఒరిజినల్. చూడటానికి లోకల్ కొన్నానా? ఏంటి సార్ అలా అంటారు? మీ మొహం చూపించి భయపెట్టి 300 మంది పిల్లలకి అన్నం తినిపించొచ్చు కదా బావా. అంత లోకల్ మొహం అంటున్నాను. మీరు ఫ్రై పంపించమని ఆర్డర్ ఇచ్చాను, వచ్చిందా? దిస్ ఇస్ మై ఫేవరెట్ ఐటమ్. పని మనిషా? చూస్తారని తీసుకోండి. సార్ ఏదో మాట్లాడాలన్నారు. జాన్, చైన్లు తెంపడం నా వృత్తి. సార్ గోల్డ్ చైన్లు 10th 2 సార్లు ఫెయిల్. ఎందుకంటే నా బుర్రకు అసలు చదువు ఎక్కేది కాదమ్మా. ఆ బుర్ర మీదకి పేనే ఎక్కలేదు, చదువేమి ఎక్కుద్ది. నువ్వు ఉండవా? బోస్ రోడ్లో చైన్లు తెంపడానికి వెళ్ళేవాడిని. ఓసారి అమ్మాయి మెడలో చైన్ లాగిపెట్టి తన మొహం చూశాను. చూడగానే పట్టేసింది. లేడీ పోలీసా? వినబాయ్, ఆ అమ్మాయి నా మనసుకు పట్టేసింది. అప్పట్లో నాకు ఐ లవ్ యూ అంటాం తెలీదు. ఏ అమ్మాయి, నువ్వు నాకు నచ్చావు అమ్మాయి అన్నాను. తను ఏమందంటే, చైన్ మీద చేతి 10th పాస్ అయ్యాకరా అప్పుడు చెప్తానంది. నేను కష్టపడి 10th పాస్ అయ్యి తన దగ్గరికి వెళ్ళాను. MBA పూర్తి చేసుకురా అప్పుడు నేను పెళ్లి చేసుకుంటానంది. నానా తంటాల పడి MBA పూర్తి చేస్తే తన దగ్గరికి వెళ్ళాను, పెళ్లి చేస్తారు. అప్పుడే తెలిసింది వాళ్ళ నాన్న ఎవరంటే మన షోరూమ్ ఓనర్ అని. ఓనర్ కూతురు. బందర్ లడ్డు లాంటి పిల్లని ఇచ్చారు, ఆఫీస్ తాళాలు గుత్తి ఇచ్చారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఏ రోజు నా లవ్ గురించి బయటకు చెప్పాను అప్పుడే నా లైఫ్ స్టార్ట్ అయింది. అలా నీ లవ్ ఎప్పుడు బయటకు చెప్తావో అప్పుడే నీ లైఫ్ స్టార్ట్ అవుద్ది. మనసులో ఉంచుకొని చెప్పలేదనుకో ఏ ప్రయోజనం ఉండదు. వినరా? కొట్టండియా ముందు. సార్ నేను తాగితే మా ఆవిడ బాధపడుతుంది. సూపర్ అబ్బా. జాన్, ఈ రోజు నుంచి నీ లైఫ్ స్టార్ట్ అయింది. హ్యాపీగా వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, నాకు వైఫే లేదు. నేను సారథి, నీకు లైఫ్ వైఫ్ ఎప్పటికీ స్టార్ట్ అవ్వదు.